కొన్ని నిమిషాలలోనే లేదా కొన్ని గంటల్లోనే 40 రోజులుగా ఇశ్రాయేలు రాజు మొదలుకొని ఇశ్రాయేలు సర్వ సైన్యంలో ఒక్కడు కూడా చేయలేని పని, 40 రోజుల టైంలో చేయలేని పని కనీసం 4 గంటలు కూడా కాకముందే దావీదు చేస్తాడు. దావీదులో అలాంటి పరాక్రమము గల శూరుడు ఒకడు ఉన్నాడన్న సంగతి దావీదుకు తెలియదు, అన్నలకు తెలియదు, సౌలుకు తెలియదు, దేవుడికి గొలియాతు కూడా తెలియదు. కానీ దావీదులో అలాంటి పరాక్రమాన్ని నింపి లైన్లోకి తీసుకొచ్చిన దేవుడికి మాత్రం తెలుసు ఆ సంగతి. అందుకే నేను చెప్తున్నది ఏంటంటే, మనకి దేవుడు అనుగ్రహించిన సామర్థ్యాలు దేవుడు లైన్లోకి తీసుకొచ్చిన దాకా ఎవరికి అర్థం కావు. నేను చెప్తున్నా, నీకు కూడా అర్థం కావు. ఆ సమయం వచ్చినప్పుడు అవి బయటకు వస్తాయి. నీకే ఆశ్చర్యం కలిగే కార్యాలు నీ నుండి జరిగిస్తాడు ఆయన. ఇది నా జీవితంలో కూడా నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. ఓకే, సో భవిష్యత్తు తెలుసు, అండ్ నీకు ఏమేమి ఇచ్చాడో అవి కూడా ఆయనకి తెలుసు. అంతేకాదు, నిన్ను ట్రైనింగ్లో నడిపించడానికి, అంటే శిక్షణ చేయించడానికి, నిన్ను సిద్ధపరచడానికి నీ సామర్థ్యం ఎంతవరకు నువ్వు మోయగలవో, ఎంతవరకు నువ్వు తట్టుకోగలవో, నిన్ను శుద్ధ సువర్ణంగా మలచడానికి ఏ రేంజ్లో నిన్ను కాల్చాలో, ఎంతవరకు నువ్వు తట్టుకుంటావో ఆయనకి తెలుసు. అది కూడా తెలుసు. అందుకే నీకు తట్టుకోలేనని రానివ్వడు. అవసరాన్ని బట్టి కొన్ని రానిచ్చిన అవన్నీ నేను శుద్ధ సువర్ణం చేసి ఒక వెలుగు వెలిగించడానికే తప్ప నిన్ను పాడు చేయడానికి, నాశనం చేయడానికి ఎంత మాత్రం కాదు అని ఈ 3 విషయాలు రాత్రి మనం ప్రేయర్లో ధ్యానం చేసుకున్నాం. అంటే మీరు మర్చిపోవద్దనేది మీకు గుర్తు చేస్తున్నాను.